హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. డబ్ల్యూపీఎల్ ఫైనల్ అయిపోయింది దోస్తు, అండ్ మనకు ఒక విన్నర్ దొరికేశారు. ఆర్సీబీ వాళ్ళ సెకండ్ టైటిల్ గెలుచుకుంటూ 3 సంవత్సరాల లోపలే. అండ్ డెఫినెట్లీ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఆ లోపల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాం మా ఛానల్కి. అండ్ లెట్ us begin. 4 times ఇప్పటికి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చారు ఫైనల్స్లో, బట్ అన్ఫార్చునేట్లీ ఏసారి కూడా గెలవలేపారు. బట్ ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే వదోదరా స్టేడియంలో జరిగింది. అండ్ టాస్ గెలిచి ఆర్సీబీ ముందు బౌలింగ్ చేసుకుందామని అనుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ నుంచి మాట్లాడుకుంటే ఓపెనర్స్ వచ్చారు మనకి లిజర్ లీ అండ్ షెఫాలి వర్మ. లారెన్ బ్లెల్ ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ ది మంచి స్పెల్స్ వేయటం వల్ల కొంచెం ప్రెషర్లో వచ్చారు వీళ్ళిద్దరూ. బట్ దాని తర్వాత బాగా అటాక్ చేస్తూ బౌలర్స్ని 49 రన్స్కి మంచి పార్ట్నర్షిప్ చేశారు పవర్ ప్లేలో. ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడానికి వచ్చింది అరుంధతి రెడ్డి, మన తెలుగమ్మాయి, ఆర్సీబీ కోసం. అండ్ వికెట్ సాధించుకుంది షెఫాలి వర్మ. షెఫాలి వర్మ ఇవాళ మ్యాచ్లో 13 balls 20 runs కొట్టి అవుట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత లిజర్ లీ కంటిన్యూ చేసింది తన డిస్ట్రక్టివ్ బ్యాటింగ్. 30 balls 37 runs కొట్టి ఒక మంచి పార్ట్నర్షిప్ లారా బుల్వార్డ్తో పాటు. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడానికి వచ్చింది నదీన్ ది క్లర్క్. ఎవరు వికెట్ సాధించుకుంది ఆఫ్ లిజర్ లీ. లిజర్ లీ మ్యాచ్లో 30 balls 37 runs కొట్టి అవుట్ అయిపోయింది. మిడిల్ ఓవర్స్లో ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ చేస్తూ మనకి కనిపించారు బెస్ట్ ఫ్రెండ్స్ లారా బుల్వా ఇంకా జమీమా రాడ్రిగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్. ఇద్దరు కలిసి 76 runsని మంచి పార్ట్నర్షిప్ చేశారు. అండ్ మిడిల్ ఓవర్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళారు. 37 balls 57 runs కొట్టి జమీమా రాడ్రిగ్స్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కోసం హైయెస్ట్ స్కోరర్ అయిపోయింది ఇన్ నాకౌట్ మ్యాచ్. షెఫాలి వర్మది రికార్డ్ బ్రేక్ చేసింది. దాని తర్వాత లాస్ట్లో ఫైర్ పవర్ ఇవ్వడానికి వచ్చింది షినేల్ హెన్రీ. ఎవరు బ్యాట్తో పాటు సీజన్ అంతా బాగా అవ్వలేదు, బట్ ఇవాళ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కేవలం 15 balls 35 runs కొట్టేసింది. లారా బుల్వార్డ్తో మంచి పార్ట్నర్షిప్. అండ్ టోటలీ 20 overs తర్వాత రీచ్ అయిపోయింది 203 for 4కి టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్. ఆర్సీబీ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే 4 overs 19 runs ఇచ్చి ఏం వికెట్ సాధించుకోలేపింది పాపం. లారెన్ బెల్ ఇవాళ సాయలి సట్గారి ఒక వికెట్ సాధించుకుంది తన 4 overs 46 runs ఇచ్చి. అండ్ అరుంధతి రెడ్డి కూడా 40 runs ఇచ్చి తన 4 overలో ఒక వికెట్ సాధించుకుంది. నదీన్ ది క్లర్క్ కూడా తన 4 overs 48 runs ఇచ్చి ఒక వికెట్ సాధించుకుంది. అండ్ దీంతో వచ్చేద్దాం ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్కి. 204 runsది చేజ్ ఆర్సీబీ చేయాల్సి వచ్చింది వాళ్ళ గేమ్లో ఈ మ్యాచ్ విన్ అవ్వడానికి. అండ్ హైయెస్ట్ రికార్డ్ అయ్యే చేసి ఈ మ్యాచ్ ముందు 202 runsది రెగ్యులర్ సీజన్లో ఏది ఆర్సీబీనే చేసిందో అగేన్స్ట్ గుజరాత్ జైంట్స్. అదే మనం ఫైనల్స్లో చేసింగ్ అది రికార్డ్ మాట్లాడుకుంటే కేవలం 149 runs మాత్రమే. ఆర్సీబీది బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే గ్రేస్ హ్యారిస్, బట్ తను వాళ్ళ కేవలం 9 runs కొట్టి 7 balls త్వరగా అవుట్ అయిపోయింది థ్యాంక్స్ టు షినేల్ హెన్రీ ఢిల్లీ క్యాపిటల్స్ది. దాని తర్వాత వచ్చింది మనకి జార్జియా వాల్ అండ్ స్మృతి మందానాది ఒక 100+ పార్ట్నర్షిప్. ఈ 100+ పార్ట్నర్షిప్లో చాలా బాగా ఆడారు ఆర్సీబీ. అండ్ ఇక్కడి నుంచి గేమ్ లాగేసుకున్నారు ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో నుంచి అని మనం అందరం అనుకున్నాం. జార్జియా వాల్ 54 balls ఫేస్ చేసి 79 runs కొట్టింది. అండ్ స్మృతి మందానా ద కెప్టెన్ 41 balls 87 runs. 17th over వస్తూ టీం ఆర్సీబీది స్కోర్ ఉండాలి 170 for 1. అండ్ అక్కడ వికెట్ పడింది ఆఫ్ జార్జియా వాల్ థ్యాంక్స్ టు మిన్ను మణి. అండ్ దాని నెక్స్ట్ ఓవర్లోనే మనం చూసాం రిచా ఘోష్ వికెట్ పడిపోయింది. ఎవరి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండాలో ఆర్సీబీకి. 18.4 ఓవర్స్లోనే మనకి 4 వికెట్స్ పడిపోతుంది చూసాం అట్ స్కోర్ ఆఫ్ 191 ఆఫ్ సెట్ బ్యాట్స్మెన్ స్మృతి మందానా ఆర్సీబీ కోసం. దీంతో దిగారు మనకి ఫీల్డ్ పైన ఆర్సీబీ వైపు నుంచి నదీన్ ది క్లర్క్ ఇంకా రాధా యాదవ్. లాస్ట్ ఓవర్లో 10 runs డిఫెండ్ చేస్తూ మనకి కనిపించింది శ్రీ చరణి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక మంచి 2 boundaries వచ్చాక ప్రెషర్ ఈజౌట్ చేసుకుని బాగా ఫినిష్ చేస్తారు ఈ గేమ్ ఆర్సీబీ. అండ్ వాళ్ళు సెకండ్ టైటిల్ గెలిచేసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే షినేల్ హెన్రీ తన 4 overs 34 runs ఇచ్చి 2 వికెట్స్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బోత్ బ్యాట్ అండ్ బాల్ నుంచి. అండ్ అలానే మనకి మిన్ను మణి తన 2 overs 19 runs ఇచ్చి ఒక వికెట్ సాధించుకుంది. స్మృతి మందానా అయింది వాళ్ళ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ ఆర్సీబీది మెన్స్ టీమ్ అండ్ ఉమెన్స్ టీమ్ని కంపేర్ చేస్తూ మేము తొందరలోనే ఒక వీడియో తీయబోతున్నాం మీ అందరి కోసం. దాని అప్డేట్స్ కోసం డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అందరు ఆర్సీబీ ఫ్యాన్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ అందరు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్కి
ఆల్ ద బెస్ట్ అండ్ వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్.